ఏపీ డీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ చూసుకుంటే మనకి కొందరు అభ్యర్థులకైతే డౌట్స్ ఉన్నాయి. దానికైతే క్లారిఫికేషన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. అయితే ఆల్రెడీ మనకి థర్డ్ లిస్ట్ అనేది ఆల్రెడీ మనకి సాటర్డే రిలీజ్ అయిపోయింది. సండే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. మండే అంటే ఈరోజు రీవెరిఫికేషన్ అనేది కొన్ని డిస్ట్రిక్ట్లో సమ్ ఇష్యూస్ అనేది జరిగింది. ఎక్కువగా అనంతపురం డిస్ట్రిక్ట్లో జరిగింది కాబట్టి అక్కడ ఆ రీవెరిఫికేషన్ టీమ్స్ అనేది మిగతా డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళేసి చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ అనేది థర్డ్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ లిస్ట్ అనేసి కొన్ని చెప్పడం జరిగింది. అయితే ఫోర్త్ లిస్ట్ అయితే మరీ లేదండి. ఆల్రెడీ అయితే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, వెరిఫికేషన్ అనేది అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్లో కూడాను ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ లిస్ట్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్కి కాల్ లెటర్స్ రాలేదని కొంతమంది అభ్యర్థులు అయితే కామెంట్ చేశారు. ఒకటి చెప్తున్నానండి, ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబర్లు మాత్రమే కాల్ లెటర్స్ వచ్చాయండి, ఎక్కువ కాదండి. మ్యాక్సిమం అయితే శ్రీకాకుళం చూసుకుంటే మనకి సాటర్డే నాడు 5 మెంబర్స్కి మాత్రమే వచ్చిందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని కొన్ని వచ్చాయి. అయితే కర్నూలులో అయితే ఒక 33 వరకు వచ్చాయి. అయితే కొన్ని డిస్ట్రిక్ట్లకి కొన్ని 2 డిజిట్స్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ వచ్చింది. అయితే కొన్ని డిస్ట్రిక్ట్గా సింగిల్ డిజిట్ వచ్చింది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఫోర్త్ లిస్ట్ అనేది కొందరు అడగడం జరుగుతుంది. ఫోర్త్ లిస్ట్ అయితే ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా మనకి థర్డ్ లిస్ట్లో మనం రిలీజ్ చేసేసారు అనేసి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందండి. అయితే ఎక్కువగా ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు కూడా చిన్న టెన్షన్స్ ఉంది. వాళ్ళకి టెన్షన్స్ కూడా క్లియర్ చేస్తాం, కాసేపు ఆగండి. అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అంటే మనకి మేబీ ఈ రోజుతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసేస్తారు ఈరోజు. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే రేపు వీళ్ళు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఆర్డర్ ప్రకారంగా అయితే ప్లాన్ చేసేస్తారు. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉన్నది ఎప్పుడంటే వెన్స్డే, మనకి బుధవారం అంటే సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. దీని తర్వాత థర్స్డేనే రావచ్చు, లేకపోతే రేపైనా వచ్చేవచ్చు. ఓకే, కాబట్టి మ్యాక్సిమం అనేది మనకి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మ్యాక్సిమం మనకి ఈ యొక్క డేట్లో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసిన తర్వాత ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళకి వెబ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే వెబ్ కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్లో చేస్తారా ఆన్లైన్లో చేస్తారంటే ఎక్కువగా అయితే అందరికీ తెలిసిందేనండి. ఎప్పుడు కూడా కౌన్సిలింగ్లు అనేవి కూడా మనకి యొక్క ఆన్లైన్లో జరుగుతాయి. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటిది రాలేదు. ఓకే, అయితే డిఈఓ ఆఫీస్ నుంచి అయితే కొందరికైతే కాల్స్ రాని వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళు డోంట్ వరీ అండి. ఎందుకు అంటే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టుగా. అయితే ఎవరికైతే కొందరు కాల్స్ వచ్చాయని చెప్పాం కదా డిఈఓ ఆఫీస్ నుంచి ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటివి, అయితే వచ్చిన వారు కూడా వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ అనేది మీకు దగ్గర ఉంటే ఈ వెంటనే వాళ్ళు అడిగిన వాట్సాప్ నెంబర్కి అనేది మీరు చేస్తే వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసేసి మీకు ఓకే చేస్తారండి. అంటే ఎవరైతే వాళ్ళు అడిగినవి ఏ డాక్యుమెంట్స్ అడిగారో వాళ్ళు ఇస్తే అయితే నో ప్రాబ్లం అండి. అయితే మెయిన్ రీవెరిఫికేషన్లో చాలామందికి ప్రతి జిల్లా నుంచి డిఈఓ ఆఫీస్ నుంచి వచ్చింది ఎక్కడంటే క్యాస్ట్ ఇష్యూస్కి సంబంధించింది. క్యాస్ట్ ఇష్యూస్ అంటే అమ్మాయిలకి మ్యారీడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు భర్త పేరుతో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు కదా, వాళ్ళు ఏమడుగుతున్నారంటే మ్యారేజ్కి ముందర వీళ్ళ తండ్రి గారి పేరుతో ఉన్నట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అయితే కొంతమంది అయితే వేగంగా చేశారు. దీనికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులు కూడాను ఎలర్ట్గా వేగంగా అయితే సర్టిఫికేట్లు ఎక్కువ ఇష్యూ చేయడం జరిగింది. అయితే మైనర్గా చూసుకున్నట్లయితే చిన్నవి ఏమంటే కొందరికైతే రెసిడెంట్స్ అడగడము, కొందరికైతే సీటెడ్ స్కోర్గా అడగడం, అలాగే మీరు సబ్మిట్ చేసినట్టు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ ఉన్నాయి కదా, ఆ జిరాక్స్ కాపీస్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ అయిపోతే ఆ డాక్యుమెంట్ని మీరు స్కాన్ చేసి పంపించండి అనేసి అడగడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ కూడాను మ్యాక్సిమం అయితే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్ని ప్రాసెస్లో కూడాను. అయితే నెక్స్ట్ చూసుకుంటే చాలామంది అయితే ఒక వ్యక్తి అనేవాడు 2, 3, 4 జాబులు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే స్టార్టింగ్లోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఎస్జిటికి ఇచ్చారా, ఎస్ఏకి ఇచ్చారా, టీజీటీకి ఇచ్చారా, పీజీటీకి ఇచ్చారా, పీఈటీకి ఇచ్చారా అనేసి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు తనకి ఏ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చాడో ఆ పోస్ట్కి సంబంధించిన వెరిఫికేషన్ కాల్ లెటర్ సెండ్ చేసేసి వెరిఫికేషన్ చేయడం జరిగింది. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ తను ఎస్జిటికి ఇచ్చాడనుకో, ఎస్ఏ టీజీ ఇన్నిటికి కూడా సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన దాన్ని మాత్రమే వెరిఫికేషన్ చేసి రిమైనింగ్ది ఏం చేస్తారంటే రిజెక్టెడ్ లిస్ట్లో పెడతారు. రిజెక్టెడ్ లిస్ట్లో తన పేరు ఉన్నది అంటే ఆల్రెడీ మనకి ఒక 1 వీక్ ఒక 3-4 డేస్ ముందర మనకి ఒక రిజెక్షన్ లిస్ట్ అనేది ప్రతి గ్రూప్లను కూడాను తిరగడం జరిగింది, అందరికీ తెలిసిందే. అయితే
అందులో రిజెక్ట్ అయ్యింటే వాళ్ళ నేమ్ ఉన్నదంటే ఇక్కడ రిజెక్ట్ అయ్యాడంటే జాబ్లో తను నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏటికి ఇచ్చారు అవి రిజెక్ట్ అయ్యాడు, కానీ ఫస్ట్ దేనికైతే ప్రిఫర్ చేశారో అందులో సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఆ అభ్యర్థులు ఆ విషయం తెలిసిన అభ్యర్థులే, ఇది నేను చెప్పవసరం లేదు. కాబట్టి వాళ్ళు కూడా డోంట్ వరీ లాగా ఉన్నారండి. అయితే ఇవండి మెయిన్ క్యాస్ట్ ఇష్యూస్ ఇవే జరిగాయి. అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఫస్ట్ ఇచ్చారో అది, అలాగే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇచ్చారో దాన్ని మాత్రమే కన్సిడర్ చేశారు, వెరిఫికేషన్ కూడా అదే చేశారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే టోటల్గా మనకి రిలీజ్ చేసిన వేకెన్సీ 16,347. అయితే ఈసారి కొన్ని కేటగిరీల్లో కొందరు పర్సన్స్ అనేది లేరు, ఆ విషయం తెలిసిందే. మ్యాక్సిమం ఎక్కువైతే ఎస్సీ గ్రూప్ 1లోకి సంబంధించిన రెల్లి కేటగిరీ సంబంధించిన వాళ్ళైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అయితే ఎక్కువ ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ మిగతా డిస్ట్రిక్ట్లో అయితే ఆ కేటగిరీ లేరు కాబట్టి అక్కడ ఆ వేకెన్సీ అనేది అలా ఉండిపోతాయి. ఎట్ ద సేమ్ టైం అనేది ఉర్దూ, తమిళ్ ఉన్నాయి కదా, ఒరియా, వీటికి సంబంధించిన మీడియంకి సంబంధించిన కూడా కొందరు వ్యక్తులు అయితే లేకపోవడం వల్ల అవి కూడా మనకి వేకెన్సీ ఖాళీగా ఉండిపోయి, అయితే ఆ ఖాళీగా ఉన్నవన్నీ ఏమవుతాయంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాయి అంతే తప్ప అవి ఖాళీగా ఉన్నాయి కదండి మిగతా కేటగిరీ పర్సన్స్ తెచ్చేసి అందులో ఫిల్ చేసే అవకాశం అయితే లేదు. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అసలు 16,300 రిలీజ్ చేశారు కదా, 16,347 కూడా ఫిల్ చేసేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాగే ఫిల్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళ కేటగిరీ పోస్టులు వాళ్ళు లేకపోతే అవి ఖాళీగా ఉంటాయి తప్ప మిగతా కేటగిరీ వాళ్ళకి ఫిల్ చేయరు. కాబట్టి ఈసారి మాత్రం మిగిలిపోయినవన్నీ క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్కి వెళ్ళిపోతాయి. ఆల్రెడీ మనకి ఒక 1 వీక్ బిఫోర్ అనుకుంటాను మనకి 700 పోస్టులు మిగిలే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. 700 మేబీ అంత ఉండకపోవచ్చు, మ్యాక్సిమం అయితే ఒక 400 ఈ రేంజ్లో 400-500 మిడిల్లోనైతే మిగిలే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. అయితే దీనిపైన ఎవరికి క్లారిటీ లేదంటే అఫీషియల్గా అయితే మనకి ప్రెస్ నోటు ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు మిగిలిపోయాయి అంటే ప్రెస్ నోట్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఎన్ని పోస్టులు ఖాళీ మిగిలిపోయాయి అనేసి ప్రెస్ నోట్ రిలీజ్ అయినంత వరకు కూడా ఎవరికి క్లారిటీ లేదు. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి కొందరైతే అడుగుతున్న స్పోర్ట్స్ కోట అప్డేట్ లేదండి. ప్రజెంట్ అఫీషియల్గా అయితే ఎక్కడ అప్డేట్ లేదంటే ఒకటి అర్థం చేసుకోండి, ఆల్రెడీ అనేది స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి 3% ఇచ్చారు కదా, 421కి ఇచ్చారు కదా. అయితే ఆ 421కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళకైతే లిస్ట్ ప్రిపేర్ చేశారు. అయితే అక్కడ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి ఇప్పుడు డిఎస్సి దీనికి సంబంధించిన కేటగిరీలకు ఇచ్చిన రీవెరిఫికేషన్ చేస్తున్నారు కదా, అలా కూడా ఉన్న స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన రీవెరిఫికేషన్ పెడతారేమో అని స్పోర్ట్స్ కోటా వాళ్ళు అయితే చూస్తున్నారు. వాళ్ళకి ఏమి లేదంటే ఆల్రెడీ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా వస్తున్న అభ్యంతరాలు ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో అయితే ఆల్రెడీ రిమైనింగ్ కేటగిరీలు మిగిలిన కూడా వాళ్ళు ఫిల్ చేశారనేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ఆ రకంగా ఎలాగ ఫిల్ చేశారో ఒక ఎగ్జామ్ కూడా రాయకంట జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి వాళ్ళు స్పోర్ట్స్ కోటాలను ఎలాగ నియమించేస్తారని కూడా ఒక వాదన అయితే జరుగుతుంది. అయితే ఈ వాదనలు ఏవి కూడా నిలబడవండి, ఆల్రెడీ అయితే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినవి లిస్ట్ అది ప్రిపేర్ అయిపోయింది. స్పోర్ట్స్ కోటాస్ వాళ్ళవి కూడా ఎవరు టెన్షన్ పడొద్దు. ఓకే, అయితే ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్లో కూడాను అన్ని కేటగిరీలో కూడాను ఫిల్ అయిపోయాయండి. ఓకే, ఆ కేటగిరీలో ఎవరెవరితోనో ఇచ్చేశారు. నెక్స్ట్ అనేది ఆ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ లేకపోతే అదేంది నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్లకి. అయితే ఇక సెలక్షన్ లిస్ట్ కోసం అయితే అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారండి. ఎవరంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులందరూ కూడాను సెలక్షన్ లిస్ట్ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు వెయిట్ చేస్తున్నారైతే ప్రాపర్గా ఇచ్చే వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి. ఇప్పుడు కాల్స్ వచ్చేసి వీళ్ళు ఎవరెవరైతే డాక్యుమెంట్స్ పంపించారు కదా వాళ్ళైతే చిన్న టెన్షన్ అయితే వచ్చేసిందండి. ఎందుకంటే మాకే ఎందుకు కాల్ వచ్చింది, మాకే అడిగారు కదా, మిగతా వాళ్ళు సెలెక్ట్ అయిపోయారేమో, మేము అవ్వలేదు అనేసి వాళ్ళకి చిన్న టెన్షన్ వస్తుందండి. అయితే ఎవరు టెన్షన్ పడద్దు, మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగినవి సెండ్ చేశారు కదా, మీ పేరు కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి, కానీ దాని గురించి అయితే మీరు టెన్షన్ పడద్దు. ఓకే, అయితే కొందరైతే వాళ్ళ కాల్స్ వచ్చి మాకెందుకు కాల్ లేదు వాళ్ళకు కూడా టెన్షన్ వచ్చేసింది. ఓకే, కాబట్టి ఇక్కడ కాల్ రాని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, కాల్ వచ్చే వాళ్ళు కూడా భయపడాల్సిన, జస్ట్ అది క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు అంతే తప్ప దాని గురించి అయితే మీరు పెద్దగా వర్రీ అవ్వద్దండి. ఓకే, అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా తక్కువ మంది మాత్రం రిజెక్ట్ అవుతారు, ఎక్కువైతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అయితే పోస్టింగ్ అయితే మనకి టీచర్స్ నాడు లోకేష్ గారు, మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారు చెప్పడం జరిగింది. మ్యాక్సిమం అయితే పోస్టింగ్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్లోనే జరిగిపోతుందని చెప్పారు, జరుగుతుంది కూడాను. ఎవరు కూడాను భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే పోస్టింగ్ అయితే మాత్రం ఈ యొక్క సెప్టెంబర్లోనే జరిగిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.